నేను దాంట్లోకి పోను ఇప్పుడు. జనరల్గా వనపర్తి అనగానే ఒక పాలిటెక్నిక్ ఉండే మొట్టమొదటి పాలిటెక్నిక్ అది రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో కాకినాడలో ఉండేటువంటి ఉమెన్ పాలిటెక్నిక్ మొత్తం తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 పాలిటెక్నిక్, అది ఫస్ట్ పాలిటెక్నిక్. ఉమెన్ పాలిటెక్నిక్ వాజ్ ద ఫస్ట్ పాలిటెక్నిక్. వనపర్తి పాలిటెక్నిక్ కో ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పాలిటెక్నిక్, ఆ తర్వాత ఏర్పడినటువంటి ఈ పాలిటెక్నిక్ అది కొన్నేళ్ల తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయింది. సో అక్కడ అది ఆ పాలిటెక్నిక్లో చదివిపోయినటువంటి వాళ్ళు చాలామంది అప్పుడు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి అక్కడ పాలిటెక్నిక్ చదివేవాళ్ళు. ఎందుకంటే ఒక ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజు, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ తప్ప ప్రభుత్వానికి కాలేజీలు లేవు. ఈ జేఎన్టీయూ లేదు, వరంగల్ ఆర్ఈసీ లేదు, తిరుపతి కాలేజ్ లేదు, అనంతపురం ఇవేవి లేవు. అప్పుడు మా బాల్యానికి సంబంధించిన విషయం చెప్తున్నాను, మాకు గుర్తుకు లేనప్పటి విషయం. ఒకటే పాలిటెక్నిక్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సాంకేతిక విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు అనేక మందికి అది నెలవు. సో విదేశాలలో ఎవరైనా ఇంజనీర్లు కనిపిస్తే వనపర్తి అనగానే మేము ఆ పాలిటెక్నిక్ చదువుకున్నాం ఫలానా బ్యాచ్ మాదని గర్వంగా చెప్తారు. అది దానికి ఉండేది. సో గత అనేక సంవత్సరాలుగా ఆ పాలిటెక్నిక్ శిథిలావస్థకు వచ్చింది భవనం. ఆ పాలిటెక్నిక్ అనుబంధంగా ఉండేటువంటి హాస్టల్స్ మూతపడిపోయినాయి, ప్రైవేట్గా ఉంటున్నారు పిల్లలు, హాస్టల్ వసతి లేదు, శిథిలమైపోయినాయి అవి. నేను అది గమనించి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రాజప్రసాదం పాలిటెక్నిక్ మెయిన్ బిల్డింగ్కి దానికి అటాచ్గా ఉన్న హాస్టల్స్కి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చి కేటీఆర్తో ఫౌండేషన్ వేయించిన. ఎన్నికలు వచ్చినాయి, ఈ లోపల ఏజెన్సీ ఫిక్స్ అయింది, ప్రభుత్వం రాగానే వర్కులు క్యాన్సిల్ చేసి పడేస్తాం. నేను ముఖ్యమంత్రి గారికి ఏం గుర్తు చేస్తున్నా అంటే, వనపర్తి పోయే ముందు మీకు ఎవరైనా చెప్పాలి కదా, మీ నాయకులు, మీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మనో, మీ ఎమ్మెల్యేనో, మీ జిల్లా మంత్రో, ఇక్కడ పాలిటెక్నిక్ ఉంది, నువ్వు ఈ ఊరిలో చదువుకొని పోయినవాడివి కదా, ఈ పాలిటెక్నిక్ దురస్తుకు నిధులు అని అడగాలి కదా. లేదు, ఇక కేసీఆర్ ఇచ్చిపోయినటువంటి వాటికి వచ్చి నీ చేతితో కొబ్బరికాయ కొట్టి శిలాపలకం వేసి రిబ్బన్ కత్తరికి నువ్వే కావాలన్నా ముఖ్యమంత్రివి? దానికి ముఖ్యమంత్రి ఎందుకండి? అదేవిధంగా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన, అది 3వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు జేఎన్టీయూ రెగ్యులర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అప్పటికే నిధుల కొరత ఉందన్న ఉద్దేశంతోన జేఎన్టీయూకు ఉండేటువంటి వాళ్ళ అకాడమిక్ సెల్ నుంచే జేఎన్టీయూ సొంత నిధులలోకి వెళ్ళే 33 కోట్ల రూపాయలతోన మొదటి దశలో 7 కోట్ల రూపాయలతోన కొన్ని నిర్మాణాలు చేపించేసిన, అయిపోయింది, అది కంప్లీటెడ్. 2వ దశ నిర్మాణాలకు 33 కోట్లతోన క్యాంపస్ కోసం జేఎన్టీయూలో నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తీర్మానం చెప్పించి టెండర్లకు పెట్టిపించిన. ఈ గవర్నమెంట్ వచ్చినాక క్యాన్సిల్ చేసి పడేసాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేది కాదు, అది జేఎన్టీయూకి వెళ్ళి వచ్చేవి, అది కూడా క్యాన్సిల్ చేసి పడేసాను. అదేవిధంగా ఇక మేము జనాభా లెక్కలు తీసినాం, మేము బీసీల పక్షపాతం, ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడతారు కదా, మీకు సమాచారం ఇవ్వాలి కదా కనీసం మీ అధికారులు. భారతదేశంలోనే తొలి ప్రయోగం సక్సెస్ఫుల్గా చేసినాం మేము. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనాడు వారి దృష్టికి తీసుకొని పోతే తక్షణం ఇచ్చినారు. సార్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెడుతున్నారు కదా మీరు ఎస్సీ, బీసీ, ఎస్టీలకు, స్కూళ్ళ నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి, 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా రెసిడెన్షియల్ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు మళ్ళీ ఇంకెక్కడో ప్రైవేట్కో ఇంకెక్కడో పోయి వదిలి వాళ్ళకి రెసిడెన్షియల్ కాలేజీలే కావాలని ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయన అంగీకరించి మొదటి దశలో ప్రతి జిల్లాకు, పాత జిల్లాలకు 1, 2, 3 ఇచ్చి వచ్చినారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలై మొదటి సంవత్సరం ఎస్సీలో ఇచ్చినారు, తర్వాత ఎస్టీలో ఇచ్చినారు, తర్వాత బీసీల కోసం ప్రతిపాదన వచ్చినప్పుడు గంగుల కమలాకర్ గారు మినిస్టర్, అప్పుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్. నేను ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి గంగుల కమలాకర్ గారికి చెప్పి మేమిద్దరం కలిసి కన్విన్స్ చేసి అగ్రికల్చర్ ఎడ్యుకేషను ప్లస్ బీసీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇద్దరు సెక్రటరీలను పెట్టుకొని మీటింగులు చేసి 2-3 సార్లు ఓ కొత్త ఐడియా, కొత్త ప్రతిపాదన పెట్టేది ఎట్లా, డిగ్రీ కాలేజే కదా, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజే కదా, జస్ట్ రెగ్యులర్ డిగ్రీ కాలేజ్ కోర్సులు పెట్టడం ఎందుకు, ఒక అగ్రికల్చర్ కోర్సెస్ పెడదాం, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అగ్రికల్చర్ కాలేజ్ అవుతుంది. సో మాకు బీసీ మహిళల కాలేజ్ వచ్చింది. సో దాన్ని మేము బీసీ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ కాలేజ్ కింద కన్వర్ట్ చేసి పెట్టేసినాం. ఆ మేరకు యూనివర్సిటీ యాక్ట్ను, అగ్రికల్చర్ యూనివర్సిటీ యాక్ట్ను అమెండ్ చేసి ఆ మేరకు కోర్సులు అందులో వచ్చేటట్లు చేసినప్పుడు 3rd ఇయర్ నడుస్తుంది. నేను 1,50,00,000 తక్షణం దానికి ఏదైనా కావాలని చెప్పి
సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకొని పోయి కలెక్టర్ డిస్పోజల్లో పెట్టినాం. పని అయితే స్టార్ట్ కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అన్న స్టార్ట్ కానీ అద్దె భవనాలలో ఉంది ఇప్పుడు అది. మరి 16 మాసాలు అయింది కదా. దేశంలోనే భారతదేశంలో తొలి ప్రయోగం అండి. ఎక్కడ భారతదేశంలో మహిళా వ్యవసాయ కళాశాల లేదు. నేను పెట్టించినాక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు గంగుల కమలాకర్ గారు స్టార్ట్ చేయించినారు కర్నూలు కరీంనగర్లో. దీనికి 100-150 కోట్లు ఇస్తే జేఎన్టీయూకి ఒక 100 కోట్లు ఇచ్చేస్తే మీరు కొత్తగా వచ్చి ఇచ్చినట్లు లెక్కకు వస్తుండే కదా అంటున్నా నేను. మీరు ఆకన్నా తప్పటాను, కానీ మేము చేసిన దాంట్లోనే మీరు వచ్చి ఆ ఎంగిల్పాలెంలోనే మళ్ళీ వచ్చి మీరు చేయగలిగే బదులు మీరు సపరేట్ విస్తరి ఉంటే బాగుండే కదా, గౌరవంగా ఉండేది కదా, చేయాలి కదా పని. మరి మీరు చదువుకున్నప్పటికీ ఇప్పటికి వనపర్తి టౌన్లో వచ్చినటువంటి మార్పు తెలంగాణ వచ్చినాక వచ్చిన మార్పు కాదా? మీరు తిరిగిన ఆ రోడ్ల మీద మీరు ఆ రోడ్లు చూసినప్పుడు, ఆ రోడ్ వైడనింగ్ చూసినప్పుడు వనపర్తిలో వచ్చిన మార్పు కనిపించలేదా? హెలికాప్టర్లకు వెళ్ళి కిందికి చూసినప్పుడు 3250 ఇండ్లు కట్టించిన నేను. రాష్ట్రంలో తక్కువ నియోజకవర్గాలలో వేగంగా గృహ నిర్మాణం జరిగినటువంటిది మాదొకటి. శాసనసభ్యుల చొరవను బట్టి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ప్రభుత్వం మంజూరు చేసిన తాపత్రయపడి పనిచేయించుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. హెలికాప్టర్ దిగే ముందర చూస్తే వనపర్తి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనిపించాలి కదా, కనిపించలేదా మీకు? రోడ్ల విస్తరణ కనిపించలేదా? సుందరమైన కలెక్టరేట్ కనిపించలేదా? అద్భుతమైన ఇన్ని విద్యా సంస్థల క్యాంపస్లు కనిపించలేదా? ఓతోన పోయి అన్ని శిలాఫలకాలు ఓతోన పడేసి పోయి సభ పెట్టి, అది కూడా ప్రభుత్వ సభ, ప్రభుత్వ ఖర్చుతోన, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో పాటు ఇతర కార్యదర్శులు ఉంటారు, జిల్లా కలెక్టర్ ఉంటాడు, ఉన్నతాధికారులు ఉంటారు. వాళ్ళ ముందల కేసీఆర్ తిట్టడం. నువ్వు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకో. నువ్వు ఎట్లా తిట్టకుండా సభ పెట్టలేవు వేడ కూడా. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడి నువ్వేం మాట్లాడతావు, మేము జవాబు చెప్తాం. అధికారులను పెట్టుకొని ఈ పార్టీని బొందబెట్టాలని ఒకడు మాట్లాడతాడు. అవగాహన ఉండి కావాలి. ప్రభుత్వ సభకు ఓ రాజకీయ పార్టీ సభకు తేడా కూడా తెలవకుండా వివరించేటువంటి వాళ్ళు మీరు రాజకీయ నేతలు, మీరు పాలకులు. ఇక ఇవన్నీ మాట్లాడుకుంటా ఇక అది ఆయన ఫ్లోలో యతిప్రాసాల కోసం మాట్లాడాలనుకుంటాడా ముఖ్యమంత్రి నాకేమో తెలియదు. కానీ ఇక ప్రాజెక్టుల పేర్లని చదివి ఇవన్నీ మేము కంప్లీట్ చేస్తామని మాట్లాడతారు. ఆ చెప్పే క్రమంలో జూరాలను కూడా కంప్లీట్ అన్ని ప్రాజెక్టులతో జూరాలను కూడా కలుపుతాడు. అరే మహానుభావ, జూరాల కంప్లీట్ అయిపోయి 14 ఏళ్ళు అయింది. తెలంగాణ వచ్చే నాటికే కేసీఆర్ ఒత్తిడితోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే జూరాల ముంపుకు సంబంధించి మిగిలినటువంటి మిగిలిన భూమి ఏదైతే కర్ణాటక పరిధిలో ఉందో వాళ్ళు డబ్బులు కట్టేటట్లు, ప్లస్ మేము వాళ్ళకి డబ్బులు కట్టేటట్లు తెలంగాణ ప్రభుత్వము లేదా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కర్ణాటక రాష్ట్రానికి కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన ముంపు ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన 70 కోట్ల ముప్పు పరిహారం కట్టనందుకు వాళ్ళు నీళ్లు నిల్వ ఉంచనీయలే. అది ఫైనల్ స్టెప్. అట్లా నీళ్ళు ఆపకుండా ఏండ్ల తరబడి గడుపుదాం అనుకున్నారు ఆంధ్ర పాలకులు. ఇక కేసీఆర్ శాసనసభలో మాట్లాడి, బయట మాట్లాడి, ఉద్యమాల్లో మాట్లాడి అనేక రకాలుగా చర్చోపచర్చలు చేస్తే ఆ ఒత్తిడితోనే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఆ పెండింగ్ కర్ణాటకకు కట్టేటువంటి డబ్బులు కూడా కట్టినాక ఆ జూరాల కంప్లీట్ అయింది. 2014 తర్వాత జూరాలలో చేయనికి పనేం లేదు మహానుభావ. జూరాల ఈజ్ ఏ కంప్లీటెడ్ ప్రాజెక్ట్. అప్పటికే ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఆడ కంప్లీట్ చేస్తే నాకు తెలియదు. ఇంకో మాట అంటాడు, కేసీఆర్ సర్కారు వచ్చినాక పాపాల భైరవుడట. ఇగో ఆయన నోటికి వచ్చింది మాట్లాడి. ఇక అవి నేను రిపీట్ చేయాలంటే నాకు సంస్కారం అంటే వస్తుంది. ఇక ఆయన ఆలోచించుకోవాలి భవిష్యత్తులో. మరి ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు నువ్వు ఇట్లా మాట్లాడినందుకే హీరో అయినావు, నీకు అందుకే ఓట్లు వేసిన ప్రజలకి ఇట్లా చెప్తుండ్రేమో అదే మైకంలో ఉన్నాడు ఇవాళకి కూడా. ఓ రాజకీయ పార్టీలో రెబల్ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నాడు తప్పిస్తే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించడం నేర్చుకో మహానుభావ. దండం పెట్టి కోరుతున్నాం. పరువు తీయకు రాష్ట్రాన్ని. ప్రతిపక్షాలను ఒక మాట అన్నా కూడా ప్రతిపక్షం బయటికి గంభీరంగా అన్నా లోపల సంతోషపడాలి. అరే మా వైఫల్యం ఎత్తి చూపిండు కదా అని. హుందాతనం అది. కేసీఆర్ నీళ్ళే ఇయ్యలేదు. సింపుల్గా స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. 2014 జూన్ 2 కంటే ముందు సమైక్య ఆంధ్ర ప్రభుత్వంలో జూరాల మినాయించి మీరు రోజు మాట్లాడేటువంటి ప్రాజెక్టులు ఏవైతే మా రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిండు ఎదలు చెప్పుకొని మాట్లాడతారో ఆ ప్రాజెక్టుల కింద 2014 కంటే ముందు మీరు ఇచ్చిన నీళ్ళెన్ని
అసలు నీళ్ళే ఇయ్యలే. నీళ్ళు ఇచ్చే స్థితికి ఆ ప్రాజెక్టులు తేలే. ఇది 100 సార్లు మాట్లాడినా, నేను మీడియా వాళ్ళని తోలుకుపోయి చూపించిన. ఒక్క కేఎల్ఐ కింద మాత్రమే మల్టీ లెవెల్ లిఫ్ట్, అది 3 దశల లిఫ్టు. మొదటి లిఫ్ట్ దగ్గర అంత సిస్టమ్ కంప్లీట్ అయితే పారేటువంటి నీళ్లు కేవలం 12,000 ఎకరాలు మాత్రమే. ఎల్లూరు దగ్గర మొదటి లిఫ్ట్, కృష్ణా నుంచి ఎత్తిపోసే మొదటి లిఫ్ట్ కాడ అన్ని రకాల పనులు పూర్తయితే పారు వాటకం ఎంత వస్తుందంటే 12,000 ఎకరాలే. అది మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డిని తోలుకొని వచ్చి అప్పటి మంత్రిగా ఉండేటువంటి అరుణమ్మ గారు వచ్చి దాన్ని స్టార్ట్ చేయించినారు. దాంతోనే మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం అంటారు. దాని తర్వాత ఉండేటువంటి 2 లిఫ్ట్లు జొన్నలబొగడ 52,000 ఎకరాలు, దాదాపు 3 లక్షల పైచిలుక ఎకరాలు గుడిపల్లి కాడ నుంచి ఉంటుంది, 3వ లిఫ్ట్ కాడ నుంచి. ఈ మిగిలిన 2 లిఫ్ట్ల యొక్క టాప్ టు బాటమ్ కంప్లీట్ వర్క్, సర్జిపూల్ కానీ, పంప్ హౌస్ కానీ, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కానీ, మిగిలిన టనల్ వర్క్ కానీ, ఓపెన్ కెనాల్స్ కానీ, ఆ కెనాల్స్కి ఉండే డిస్ట్రిబ్యూటర్లు కానీ, కెనాల్స్ ఎంబడి ఉండేటువంటి 100 స్ట్రక్చర్లు కానీ హరీష్ రావు గారు మంత్రి ఉండగా ఎంబడి వడి చేయించింది మేము. అప్పుడు జూపల్లి కృష్ణారావు మంత్రి మా ఎంబడి. ఆయన 100 సార్లు పొగిడింటాడు కేసీఆర్ దేవుడని. పాప నిన్న మొన్న ఆయన కేసీఆర్ దయ్యంలాగా కనిపిస్తున్నాడు. ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో మంత్రి ఆయన. నేను ఆయన మాట్లాడిన మాటలను ఉదాహరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి దేశానికి అన్యాయం జరిగిందని 100 సార్లు మాట్లాడండి. ఆయన రాజీనామా చేసి మా పార్టీలో చేరే ముందల మా పార్టీలో ఉన్నంత వరకు మంత్రి ఉండి మొన్నటి ఎన్నికల ముందు పోయేంత వరకు కూడా కేసీఆర్ దేవుడే, కేటీఆర్ దేవుడే, హరీష్ రావు దేవుడే, ఆఖరి కవితమ్మ కూడా దేవతనే ఆయనకు. ఎందుకంటే లోపలిట్లో పోయి అన్ని పనులు చేయించుకున్నాడు వాళ్ళతో. ఇప్పుడు అసలు మొత్తం కేసీఆర్ కాలంలో ఏం జరగాలి, అన్యాయం జరిగిందని మాట్లాడతాడు. ఇది పద్ధతేనానండి? ఈ పక్కకు కృష్ణారావు గారిని పెట్టుకొని, ఇంకో పక్కకి ఇంకో ఎమ్మెల్యేని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇక ఆయన ఒక ఉపదేశం సెలవు ఇచ్చినాడు. చాలా మంచిగా ఉండే రాజకీయాలు ఈ ప్రాంతంలో, పోయినసారి గెలిచిన ఆయన వల్ల ఇక్కడ కలుషితం అయిపోయిందంట. ఓర్ని అమ్మ, వయారి బామలతోనో మురికి తుమ్మలతోనో కొట్లాడే నేల